పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓజీ మూవీతో మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్స్టర్ డ్రామాగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రియా రెడ్డి, సిరిలెల్లా, అరుణ్ దాస్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమా దసరా పండుగ సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక సెప్టెంబర్ 25వ తేదీన పెద్ద ఎత్తున అయితే విడుదల చేయబోతున్నారు. మరి అయితే ఓజీ మూవీపై ఆడియన్స్ లో మామూలు హైప్ లేదు. నెవర్ బిఫోర్ అనేలా ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. ఇక పవన్ కెరీర్ లో ఎంతలా ఉండడం ఇదే తొలిసారేమో. అనౌన్స్మెంట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొనగా వాటిని మేకర్స్ ఇంకా పెంచారు. ఇప్పుడు వేరే లెవెల్ అంచనాల మధ్య సినిమా రిలీజ్ చేయబోతున్నారు. అదే టైంలో ఓజీ మూవీకి పండగ అడ్వాంటేజ్ ఫుల్ గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు తెలంగాణలో పాఠశాలలకు సెలవులు కాగా, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కళాశాలలు మూతపడిపోతున్నాయి. మరి ఏపీ విషయానికి వస్తే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. ఇక సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కళాశాలకు హాలిడేస్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 25వ తేదీన ఓజీ మూవీ రిలీజ్ అవుతుండగా కంప్లీట్ ఒక పూర్తి వారం బెనిఫిట్ ఖచ్చితంగా సినిమాకైతే దక్కుతుంది. ఇక ఫెస్టివల్ మూడ్ లో సినిమాను థియేటర్స్ లో చూసేందుకు అంతా ఇష్టపడతారు. అది కూడా పవన్ మూవీ కాబట్టి ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్తారు. ఇక దీంతో దసరా సీజన్ ను ఓజీ సినిమా సరైన విధంగా ఉపయోగించుకునేలా కనిపిస్తుంది. ఇక సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు, బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. ఇక ఎన్నో రికార్డులు కూడా బద్దలవుతాయి, క్రియేట్ అవుతాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.